హాయ్ ఎవరీవన్. మనం ఇప్పుడు సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మన కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్వైర్మెంట్ 2024 అనేది రిలీజ్ అయింది. 2024 అని అనుకుని బ్యాక్ వెళ్ళిపోకండి. 2025 లోనే 2024 రిక్వైర్మెంట్ అనేది రిలీజ్ అయింది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. అసలు ఏ పోస్టులు ఉన్నాయి ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయంటే కుక్కు, ఎవరైతే వంటలు చేస్తారో కుక్కు, టైలరు, బార్బరు, స్వీపరు, పెయింటరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, ఇలా అన్ని పోస్టులనే ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి మీకు. నార్మల్గా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడు దీనికి మీరు సింపుల్గా ఎలిజిబిలిటీ అవుతారు. ఒకవేళ మీరు దీంతో పాటు టెన్త్తో పాటు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్తో పాటు ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళు పక్కా అప్లై చేయండి. ఎందుకంటే మినిమం మా అయితే ₹100 మినిమం ₹100 దాని కాబట్టి మనం దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్గా వచ్చే జాబ్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. అలానే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మరికొన్ని పొందాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను. ఇందులో మీరు ఫాలో అయినట్టయితే లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. ఒకవేళ దీన్ని మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కింద నా నెంబర్ పెడతాను. ఆ నెంబర్ మీకు కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసినా డైరెక్ట్ నేను మీకు అప్లై చేస్తాను. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది బయట ఇంటర్నెట్ లో పే చేసే ఫీజు కంటే. మీకు ఇంకా అప్లై ఎలా చేయాలో ఏమైనా డౌట్స్ ఉంటే అప్లై అని కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. లెట్స్ గో టు ద టాపిక్. ఈ టాపిక్ ని సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్వైర్మెంట్. సిఏఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఎండ్ డేట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది మనకి March 5 నుంచి April 3 వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేవి మనకి ఎగ్జామ్స్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎప్పుడు పెడతారో ఏంటి. మనకి మొత్తం టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1161, అంటే 1161 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో మనకి అన్ని పోస్టులు ఉన్నాయి. కుక్కు, టైలరు, బార్బరు, వాష్మెన్, స్వీపరు, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, గార్డెనర్, వెల్డరు, చార్జ్ మెకానిక్ అండ్ మోటో పంప్ అటెండెంట్, ఇలా మొత్తం పోస్టులు మనకి ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం పోస్టులు అనేది 1161 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో 10% అనేది గర్ల్స్ కోసం రిజర్వేషన్ చేశారు. గర్ల్స్ ఎవరెవరు ఉంటారో అప్లై చేయండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. నా వాట్సాప్ నెంబర్ మీకు కాంటాక్ట్ అయితే మీకు బయటకు వెళ్ళినంత బయట నెట్ సెంటర్లో తీసుకున్నంత ఫీజు కూడా మీకు ఉండదు. ఆ గర్ల్స్కి అయితే 10% రిజర్వేషన్స్ ఉన్నాయి. అలానే రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఎవరెవరు ఉంటాయో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దీనికి రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరైనా ఓబీసీ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి, అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను అవి కూడా మీకోసం వీడియో తీసి పెడతాను. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. అలానే ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబిలిటీ. మస్ట్ బి ఇండియన్. మనకి ఇండియన్ సిటిజన్ అయ్యే ఉండాలి. మీరు ఒకవేళ 10th పాస్తో పాటు మీకు ఐటీఐ, ఇప్పుడు మీరు ఐటీఐ ఎలక్ట్రికల్లో సిఎస్ఎఫ్ పోస్టులు ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్లో పట్టాలనుకున్నారు అనుకోండి, మీకు ఐటీఐ ఎలక్ట్రికల్ సర్టిఫికేట్స్ ఉన్నది అనుకోండి, 10th పాస్ అయినా మాత్రం పెట్టచ్చు. బట్ మీకు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉన్నది అనుకో, మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. 10th బేస్ మీద కాకుండా ఐటీఐ బేస్ మీద ఎవరెవరు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఐటీఐ మీకు ఉంటే పక్కా అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అలా అనమాట. మీరు ఐటీఐ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ చూద్దాం. అంటే ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. అలానే మాక్సిమం ఏజ్ అనేది 23 years ఉండాలి. ఇది ఎప్పటికంటే August 1కి 25 August 1కి మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే క్యాండిడేట్ ఎప్పుడు ఉండాలంటే 8th month 2nd 2022 నుంచి మళ్ళీ 8th month 1st 2007 వరకు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ముందు ఎవరైనా డిఫెన్స్ సెక్టర్లో ఎవరైనా పనిచేసి ఉంటే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ అన్నిటికీ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటాయి కదా, దీనికి అలా కాదు. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఏం చేయాలంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ అబ్బాయిలు ఎవరు ఉన్నారో 1.6 kilometers రన్నింగ్ని అంటే రేస్ని మీరు కేవలం 6 minutes 30 secondsలో మీరు దీన్ని ఎండ్ చేయాలి. ఇదంత పెద్ద కష్టమేం కాదు, దీన్ని ఈజీగా ఫినిష్ చేయొచ్చు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో 800 meter రన్నింగ్ని ఒక 4 minutesలో కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎవరెవరు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ టెస్ట్ ఏమి ఉండదు, నో పీఈటీ, అంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. అలానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఉంటుంది. హైట్, చెస్ట్ క్వాలిఫికేషన్ అంటే హైట్ ఎంత, చెస్ట్ ఎంత అని ఉండాలి.
ఇందులో మీకు ఫస్ట్ ఎవరైతే జనరల్, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఈ కేటగిరీ కింద వస్తారో అంటే జనరల్, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 4 కేటగిరీలకు ఎవరైతే వస్తారో వాళ్ళ అబ్బాయిలకి అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలానే అమ్మాయిలకి అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. బాయ్స్ చెస్ట్ ఎలా ఉండాలంటే 80 to 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలానే ఎస్టీ కేటగిరీ కింద అయితే ఎవరైతే వస్తారో వాళ్ళకి హైట్ అన్నమాట 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలానే బాయ్స్కి, అలానే గర్ల్స్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే చాలు. వీళ్ళ యొక్క బాయ్స్ చెస్ట్ ఎలా ఉండాలంటే 76 to 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలానే వెయిట్ కూడా ఉండాలి. దీన్ని మీ ఏజ్ అండ్ హైట్ని బట్టి మీరు వెయిట్ని తీస్తున్నారు. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ట్రేడ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఏదైనా ఒక స్కిల్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలక్ట్రీషియన్, మీరు ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రికల్ పోస్ట్ పెట్టారనుకోండి, మీకు కొంచెం వైరింగ్ నాలెడ్జ్ ఏదన్నా కొంచెం స్కిల్ టెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని మీరు సాల్వ్ చేయమంటారు. మీరు ఒకవేళ కుక్ కింద పెట్టారనుకోండి, మీకు వంట చేయమంటారు. ఒకవేళ మీరు బార్బర్ కింద పెట్టారనుకోండి, మీకు హెయిర్ కట్ చేయమంటారు. కొంచెం సేవింగ్ టెస్ట్ అలాంటివి కొంచెం చేస్తారనమాట. అలా చేసిన తర్వాత ఇందులో మీరు క్వాలిఫై అయితే మీకు నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది. 2 hours మీకు ఇంకా అది ఎలాగో చెప్పలేదు. ఓఎంఆర్ బేస్ మీద ఇస్తారా, సిబిడి టెస్ట్ బేస్ మీద ఇస్తారా అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఎందులో అయినా ఉండొచ్చు. 100 మార్క్స్ని మీరు 2 hours అంటే 120 minutesలో మీరు 100 బిట్స్ని సాల్వ్ చేయాలి. మీకు అంత పెద్ద మ్యాథ్స్ ఏమి ఉండదు, అంత పెద్దగా మ్యాథమెటిక్స్ పెద్ద ఏమి ఉండవు. నార్మల్ చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. సింపుల్గా మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా సింపుల్గా దీన్ని క్రాక్ చేయొచ్చు. దీని మినిమం మార్క్స్ 35%. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వీళ్ళందరికీ 35% రావాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 33% వస్తే చాలు. కాబట్టి ఎగ్జామ్స్ నో నెగిటివ్ మార్క్స్, దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. ఇది సింపుల్ గా పాస్ అయిపోవచ్చు. ఎవరికైనా దీని యొక్క ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను పక్కా మీకోసం ఒక వీడియో చేసి పెడతాను. మీరు కామెంట్ సెక్షన్ లో అడిగినట్టయితే. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మీరు అందులో ఫస్ట్ మీకు తెలుసుకుంది ఏంటంటే మీరు ఫిట్నెస్ ని కన్సిడర్ చేస్తారు. ఏ మెడికల్ టెస్ట్ లో అయినా మీరు ఫిట్నెస్ ని టెస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు టాటూ పాలసీ అనేది అనమాట. మీకు టాటూస్ ఎక్కడ ఉండకూడదు అంటే నెక్ పైన, రైట్ హ్యాండ్ పైన, మళ్ళీ ఇంకెక్కడ మీకు టాటూస్ అనేది ఉండకూడదు. చెస్ట్ పైన అలా టాటూస్ అనేవి ఉండకూడదు. టాటూస్ ఉండొచ్చు ఒకే ఒక దగ్గర, అది కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫోర్ ఆర్మ్ పై ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు. అది కూడా చిన్నది ఉండాలి. అది కూడా మళ్ళీ పెద్దది ఉంటే మీకు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇలా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీరు ఎవరైనా ఫుల్గా తెలుసుకోవాలంటే కింద అప్లై అని కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా తీసి పెడతాను. లేదు మేము అలా చేయలేము అలా అనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ పెడతాను కదా, మీరు దాన్ని కాంటాక్ట్ అయినా నేను డైరెక్ట్గా మీకు అప్లై చేస్తాను. అలానే అప్లికేషన్ ఫీజు అయితే చెప్పుకున్నాం కదా, అప్లికేషన్ ఫీజు అంత ఎక్కువ కాదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా వస్తారో వాళ్ళందరికీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. అలానే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నో ఫీజ్, నో ఎగ్జామ్ ఫీజు. ఫీమేల్స్ అందరూ అప్లై చేయండి. మీకు ఇంకా 10% రిజర్వేషన్స్ ఉన్నాయి. మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఎన్పిఎస్ సిస్టమ్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నది. ఎందుకంటే మీకు పెన్షన్ కూడా రావచ్చు. మీరు జస్ట్ ఒక 10 years 12 years చేసిన తర్వాత మీరు దీన్ని వదిలేసినా బాగుంటుంది. అలానే టైలర్స్ ఎవరు ఉంటారో టైలర్స్ కూడా అప్లై చేయండి. గర్ల్స్ టైలర్స్ ఉంటారు కదా, ఫీమేల్ టైలర్స్, వీళ్ళు పక్కా అప్లై చేయండి. ఇందులో టైలర్ పోస్టులు కూడా ఉన్నాయి. ప్లస్ నో ఎగ్జామ్ ఫీజ్. మీకు ఎగ్జామ్ ఫీజ్ కూడా ఒకవేళ మీకు వచ్చిందా బెస్ట్, రాలేదా నో ఎగ్జామ్ ఫీజ్, నో లాస్ కదా, అప్లై చేయండి. అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి ఇంకా ఏం రాలేదు. అంటే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి ఏం రాలేదు. అదంతా మీకు మెయిల్స్లో వస్తాయి. ఒకరు మీరు అప్లై చేస్తుంటే మీకు మెయిల్స్ అవన్నీ వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే అప్లై అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ పెడతారో మీకు అంతా అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. మీరు మీకు ఎగ్జామ్ సెంటర్ కావాలంటే మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అలానే సెలక్షన్ మీకు ఎలాగైనా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ రిటన్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ని ప్లస్ మెడికల్ ఫిట్నెస్ని ప్లస్ మీరు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇదంతా చేశారు కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాన్ని బట్టి మీకు అనేది సెలక్షన్ చేస్తారు. ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఒక అప్లికేషన్ కన్నా ఒక 2-3 అప్లికేషన్ కన్నా అప్లై చేస్తారనుకో మీ అన్ని అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతాయి. అలానే మీరు అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీ అంటే మీరు 18 years to 23 years అలా ఎలిజిబిలిటీ ఉండాలి. ఓబీసీ ఇవంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా, ఫాలో అవ్వండి. అలానే ఆల్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి. మెయిన్గా ఓబీసీ, నేను చాలా మంది చూసాను ఓబీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉండట్లేదు.
ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ జాబ్లు పడుతున్నాయి. మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకుంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలానే మీకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోండి. ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ మీకు ఎలా చేయించుకోవాలో తెలియకపోతే కింద ఓబీసీ అని కామెంట్ చేయండి. ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఓబీసీ అని కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో తీసి మీకు పెడతాను. కాబట్టి మీరు ఇంకా ఈజీ అవుతుంది మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. అలానే ఇంకా మీరు దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఎగ్జామ్ సిలబస్ని అంతా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సిలబస్ ఉంటుందో అదంతా కూడా ఒక వీడియో తీసి పెడతాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు డైరెక్ట్గా అప్లై చేస్తాను. మీరే ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ అప్లై అని కామెంట్ చేయండి. నేను దానికోసం వీడియో చేస్తాను.